గుప్తా జ్వాల అన్న వెంటనే ఆమె ఆట, ఆమె వెంట నడిచి వచ్చే వివాదాలు ఒకదాని వెంట మరొకటిగా గుర్తుకు వస్తాయి. తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆమె ఎంతగానో కష్టపడిందన్నది ఆమెకు సంబంధించిన పాజిటివ్ కామెంట్ అయితే, ఆమె ఈగోయిస్టిక్, ఎవరికీ లేనన్ని గొడవలు ఆమె చుట్టూనే ఎందుకుంటాయి అన్నది నెగటివ్ కామెంట్. మిగిలిన మాటలు ఎలా ఉన్నా గుప్తా జ్వాల గురించి ఒక మీడియా ప్రతినిధిగా చెప్పాలంటే ఆమె చాలా సోషల్ గా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న విషయాన్ని పక్కన పెట్టి తనకు అనిపించినట్లు చెప్పేసే ధైర్యం ఆమె సొంతం అని చెప్పక తప్పదు. ఇలా ఓపెన్ గా ఉండటం నచ్చకపోవడం వల్ల కాబోలు చాలా మంది ఆమె ఆవేశాన్ని అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకునే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా ఆమె ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఓపెన్ ఇంటర్వ్యూ ఇచ్చేశారు. ఇక్కడ ఓపెన్ అన్న మాట ఎందుకంటే విషయం ఏదైనా కావచ్చు, సూటిగా సుత్తి లేకుండా ఫటాఫటా తేల్చేసినట్లుగా మాట్లాడేస్తారు. ఆట గురించి కావచ్చు, ఆటగాళ్లకు ఉండే అవకాశాలు ఎంత మేర ప్రోత్సహిస్తున్నారు, తనపై వచ్చిన వివాదాలు, గోపిచంద్తో తనకున్న తగువు లాంటి విషయాల్ని చెప్పేశారు. వీటితో పాటు వ్యక్తిగత విషయాల గురించి చెప్పేశారు. బ్రేకప్ అయిన తన పెళ్లి గురించి చెప్పడమే కాదు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు చేసుకుంటాను అని చెప్పడమే కాదు, ఇలాంటి అబ్బాయి తనకు కావాలు కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇవే కాదు, తాను ఎవరిని అభిమానించేది, లవ్ చేసేది చెప్పేసి ఆమె మాటల్లో ప్రభాస్ మాటలకు సంబంధించి అందరి దృష్టి పడేలా మాట్లాడటం కనిపిస్తుంది. ఆమె పెళ్లి ప్రభాస్, నితిన్, నానిల గురించి ఆమె చెప్పిన మాటల్ని యథాతథంగా చూస్తే, పెళ్లి నాటికి నేను అంత పాపులర్ ఫేమస్ కాదు, పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను, అదే సమయంలో మా అమ్మా నాన్నలను చూసి చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యాభర్తల ఇద్దరిలో ఒకరికి పరిమితిలా ఉండకూడదు. భర్తకి చేదోడుగా భార్య, భార్యకు చేతుగా భర్త ఉండాలి. మా ఇద్దరి విషయంలో అలా జరగలేదు. వీటితో పాటు ఇంకేవో కొన్ని విషయాలు, వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేనని అనిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన లేకపోలేదు. కాకుంటే కొంచెం భయం, ఎవరిని నమ్మలేను, మనుషులను అంచనా వేయటంలో చాలా పూర్, నా అనుభవాల వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ ఎస్, పెళ్లి చేసుకునే ఆలోచన అయితే ఉంది, కానీ నాకు కావాల్సిన మనిషి ఇంకా దొరకలేదు. కాకుంటే ఎత్తు ఉండాలి. సినిమాల్లో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాను. నితిన్ నాకు చాలా మంచి ఫ్రెండ్, మాకు ఒక కామన్ గ్రూప్ ఉంది. ఓసారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే జ్వాల నా మూవీలో యాక్ట్ చేస్తావా అని అడిగాడు. నేను అంతే క్యాజువల్ గా చేస్తాను అని చెప్పా. తర్వాత ఆ విషయమే మర్చిపోయాం. 3 నెలల తర్వాత జ్వాల సాంగ్ రెడీ అని వచ్చాడు. షాక్ తిన్నా. ఆ సమయంలో ఎక్కువగా ఆడటం లేదు, అందుకే చేశారు. సినిమాల్లో చేయలేను గానీ చాట్ షో చేయడం, వాటికి హోస్ట్ చేయడం అయితే ఓకే. యూత్ కి టు డీల్ విత్ ట్రూత్ పైన టీచ్ చేయడం ఇష్టం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సినిమాలు చూడటం ఇష్టం. చీరలంటే చాలా ఇష్టం. సాంప్రదాయ పాశ్చాత్య వస్త్రాలు రెండింటినీ బాగా ఇష్టపడతా. తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్, నాని అంటే కూడా ఇష్టమే. ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. 1-2 సార్లు ప్రభాస్ ను కలిసా. అతను చాలా పొడవు. వి డోంట్ హ్యావ్ టాల్ మెన్ కదా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది గుప్తా జ్వాల. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.